ఏరియా 51 ఆల్రెడీ దీని గురించి మనం కొన్ని మిస్టరీస్ అయితే తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మరొక 5 మిస్టరీస్ గురించి అయితే డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోని కనుక చూడకపోయినట్టయితే దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు మరొక 5 ఏరియా 51 మిస్టరీస్ని అయితే చూడొచ్చు మీరు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, ఏరియా 51 చుట్టూ ఫెన్స్ అనేది నిజంగానే ఉందా? యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే యుఎస్ మిలిటరీ యొక్క చరిత్రలో అత్యంత భారీగా ప్రొటెక్షన్ ఉంటూ అత్యంత భారీగా ప్రైవసీని కలిగి ఉన్న ఏకైక ప్రాంతం ఏరియా 51. సో అందువల్ల ఏమనుకుంటారంటే ఏరియా 51 చుట్టూ ఖచ్చితంగా ఒక ఫిజికల్ బౌండరీ అనేది ఉంటుంది అనుకుంటారు. అంటే ఒక కంచె వంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఉంటారు అని అనుకుంటారు. అండ్ ఆ కంచె కారణంగానే బయట వాళ్ళు ఎవరు కూడా అందులోపలికి వెళ్ళలేరని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ ఏరియా 51 చుట్టూ కొన్ని చోట్ల మనకు అసలు ఫిజికల్ బౌండరీ అంటే కంచె అనేది అసలు ఏమాత్రం కనిపించదు. కాకపోతే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ కంచె అనేది ఏర్పాటు చేసి ఉంటుంది. ఆ కంచె ఉన్న ప్రాంతంలో చాలామంది ఆఫీసర్స్ ఉంటారు. కంచె లేని ప్రాంతంలో అయితే ఇంకా హైలీ సెక్యూర్డ్ ఆఫీసర్స్ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సెన్సార్స్ ఉంటాయి. మీరు ఏరియా 51కి చేరుకునే లోపే మీరు అక్కడికి వస్తున్నట్టుగా ఆ సెన్సార్ల ద్వారా వాళ్ళకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందిపోతుంది. సో వాళ్ళందరూ కూడా మీరు ఏ వైపు నుంచి వస్తున్నారన్న దాన్ని బట్టి ఆ వైపు రెడీగా ఉంటారనమాట. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అనేవి ఎంత హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్ అంటే యుఎస్ మిలిటరీలో కొన్ని సీక్రెట్ గ్రూప్స్ ఉంటాయి. లైక్ సీల్స్ కావచ్చు, లేదంటే ఇంకొన్ని గ్రూప్స్ కావచ్చు. వాళ్ళ దగ్గర ఎలాంటి హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్ అయితే ఉంటాయో సేమ్ అలాంటి వెపన్సే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. సో అందువల్ల మీరు ఏదో జస్ట్ క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళి ఏరియా 51లోకి ఎంటర్ అయిపోతామంటే అది కుదరని పని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా 51 దగ్గర కొన్ని చోట్ల పెద్ద పెద్ద టవర్స్ వంటివి ఏర్పాటు చేసి ఉంచుతారు. ఆ టవర్స్ లోపల నుంచి కొంతమంది స్నైపర్స్ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. స్నైపర్స్ అంటే పబ్జీలో ఉండే స్నైపర్స్ కాదు, వీళ్ళు నిజమైన స్నైపర్స్. వీళ్ళు లాంగ్ రేంజ్ షూటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న స్నైపర్స్ ద్వారా మీరు ఎవరు, మీరు ఎలాంటి వాళ్ళు, అండ్ మీ దగ్గర ఏమైనా ప్రాబ్లమేటిక్ వస్తువులు కానీ లేదా ప్రాబ్లమేటిక్ విషయాలు కానీ లేదా మీరేమైనా డౌట్ఫుల్గా కనిపిస్తున్నారా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళు దూరం నుంచి అబ్జర్వ్ చేసి గ్రౌండ్ స్టాఫ్కి ఇంటిమేషన్ ఇస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మిమ్మల్ని ఏరియా 51లోకి పర్మిషన్ లేకుండా అలౌ చేయరు. కొన్ని పర్మిషన్లు ఇస్తుందా అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే స్టార్టింగ్లోనే చెప్పాను కదా, యుఎస్ మిలిటరీ యొక్క చరిత్రలో అత్యంత ఎక్కువగా కాపలా కాయబడుతున్న అత్యంత హెవీలీ గార్డెడ్ ఏరియా ఇది. నెంబర్ 2, ద సీక్రెట్ డైలీ కమ్యూట్ టు వర్క్. ఏరియా 51 గురించి విన్న ప్రతిసారి కూడా మనకి ఒక ప్రశ్న అయితే తలెత్తుతూ ఉంటుంది. అదేంటంటే ఈ ఏరియా 51 లోపల అసలు ఎలా వర్క్ చేస్తారు వాళ్ళందరూ కూడా. యాక్చువల్గా వాళ్ళందరి కోసం అక్కడేమి రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయరు. అండ్ అంతేకాకుండా అదేమి నార్మల్ ఉద్యోగం ఏమీ కాదు, అది కూడా మిలిటరీ జాబే. కాకపోతే ఈ ప్రపంచంలోకెల్లా బెస్ట్ మిలిటరీ జాబ్ అని ఎంతోమంది దాని గురించి పొగుడుతూ ఉంటారు. అండ్ ఎవరైతే ఆర్మీలోకి చేరి ఆ తర్వాత యుద్ధంలో పోరాడడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళ యొక్క మిలిటరీ జాబ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ అసలు ఎటువంటి యుద్ధానికి సంబంధించిన రిస్క్ ఉండదు, అలాగే అకామిడేషన్ కూడా ఫ్రీయే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే ఏరియా 51లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఓన్ క్వార్టర్స్ అయితే ఉండవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్లాట్స్లోనే నివసిస్తూ ఉంటారు. ఈ కొంతమందికైనా సరే ఎందుకని ఏరియా 51 వాళ్ళే ఓన్ క్వార్టర్స్ని ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్ళినట్టయితే వాళ్ళ ద్వారా ఏరియా 51లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకి అలాగే వేరే దేశాలకి తెలిసిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళకి హైలీ సెక్యూర్డ్ క్వార్టర్స్ని ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఇంకొక 10-12 ఇళ్ళు ఉంటాయి. అండ్ ఆ 10-12 ఇళ్లలోని కూడా వాళ్ళ కాపలా కాసే వాళ్ళే ఉంటారు. అండ్ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా చాలా క్లియర్గా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ బయటికి వెళ్ళి చేసినా కూడా వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళని.
అలాగా అసలు ఏమాత్రం ప్రైవసీ లేని లైఫ్ని బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అసలు ఏమాత్రం బయటికి వెళ్ళకూడదు కదా. అయితే వీళ్ళందరినీ కూడా ఏరియా 51కి ఎలా తీసుకొని వెళ్తారో తెలుసా? వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా లాస్ వేగాస్లోని మెక్కారన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ ఉంది. ఆ టెర్మినల్లోకి కేవలం ఏరియా 51 ఎంప్లాయీస్ మాత్రమే ఎంటర్ అవ్వగలరు. అండ్ ఆ టెర్మినల్ స్టాఫ్, ఆ ప్లేన్ పైలట్ మాత్రమే ఎంటర్ అవ్వగలడు. ఇంకెవరూ కూడా అందులోకి ఎంటర్ కాలేరు. అండ్ వాళ్ళ ప్లేన్స్ మీద మనకి జెనెట్ అని కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆ పేరుతో ఈ ప్రపంచంలో ఏ కంపెనీ కూడా రిజిస్టర్ చేసుకోలేదు ఇలాగ మేము ఫ్లైట్స్ని రన్ చేస్తామని. కాకపోతే ఏంటంటే ఒకసారి సివిలియన్ ఎయిర్ స్పేస్కి సంబంధించిన ఫ్లైట్స్ గురించి మాట్లాడేటప్పుడు జెనెట్ అనే పదాన్ని ఉపయోగించారు. అండ్ అప్పటి నుంచి మేబీ ఆ పేరునే దీనికి పెట్టేసి ఉండొచ్చు అని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళందరూ ఆ టెర్మినల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడైనా సరే ఎందుకని ఎవరు కూడా వాళ్ళని అసలు క్యాప్చర్ చేయలేకపోతున్నారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడైనా వాళ్ళని క్యాప్చర్ చేసి వాళ్ళని వెనకే ఫాలో అయ్యి వాళ్ళ ఇళ్ళు తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు కదా అన్న అభిప్రాయం అయితే ఉంది చాలామందిలో. కానీ ఎందుకనో అలా జరగట్లేదు. మరి నెంబర్ 3, యూ క్యాన్ సీ ఇట్ ఆన్ గూగుల్ మ్యాప్స్. యాక్చువల్గా ఏరియా 51 గురించి ఇప్పటికే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి అయితే తెలుసు. కాకపోతే దీని లోపల ఏముందనేది అయితే మనకు తెలియదు. కానీ ఒక కంపెనీకి మాత్రం ఈ ఏరియా 51 గురించి అట్లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు. అది ఇంకేదో కంపెనీ కాదు, గూగుల్ మ్యాప్స్ కంపెనీ. ఈ గూగుల్ మ్యాప్స్ కంపెనీ అట్లీస్ట్ శాటిలైట్ డిస్టెన్స్ నుంచి అయినా సరే ఈ ఏరియా 51ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ గూగుల్ మ్యాప్స్ కంపెనీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ఈ ఏరియా 51ని గూగుల్ మ్యాప్స్లో చూపించడానికి. కానీ అది కూడా చాలా ఎత్తు నుంచి మాత్రమే చూపించాలి, జూమ్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదని అయితే చెప్పారు. సో అందువలన మనం గూగుల్ మ్యాప్స్లో కనుక ఏరియా 51 గురించి వెతికి చూసినట్టయితే మనకి ఏరియా 51 బాగానే కనిపిస్తుంది. ఈవెన్ హై రిజల్యూషన్లో కూడా కనిపిస్తుంది మనకి. అండ్ ఈవెన్ జూమ్ చేసి కూడా చూడొచ్చు మనం. కాకపోతే దాని లోపల ఏముందనేది తెలియజేయడానికి స్ట్రీట్ వ్యూ అనేది అయితే మనకు లేదు కదా, అదే ప్రాబ్లం. ఈవెన్ ఏరియా 51కి సంబంధించి ఒక టైమ్ ల్యాబ్స్ వీడియోను కూడా గూగుల్ మ్యాప్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ టైమ్ ల్యాబ్స్ వీడియోలో ఏరియా 51 ఫెసిలిటీ అనేది కాలం గడుస్తున్న కొద్దీ ఎలా డెవలప్ అయింది, ఎలా ఇంక్రీజ్ అయింది, అండ్ ఎలాగా దాని యొక్క సైట్ని పెంచుకుంటూ వచ్చింది అనేది చాలా క్లియర్గా చూపించింది. అండ్ ఈవెన్ చాలామంది ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అసలు గవర్నమెంట్ దానికి ఎలా అలౌ చేసిందనే విషయం. ఈ ఏరియా 51కి సంబంధించి ఒక ఈస్టర్ ఎగ్ కూడా ఉంది గూగుల్లో. ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్ని ఓపెన్ చేసి నేను ఇక్కడ మీకు కొన్ని టైప్ చేసి చూపిస్తాను ఇక్కడ, లేదా మీకు చెబుతూ ఉంటాను కూడా. దీన్ని మీరు గూగుల్ మ్యాప్లో యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేసినట్టయితే అప్పుడు మీకు గూగుల్ మ్యాప్లో ఏరియా 51కి సంబంధించిన ఒక చిన్న నావిగేషన్ మార్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఆ నెంబర్ ఏంటంటే 37.24804, తర్వాత ఒక స్పేస్ ఇచ్చి -115.800,155. దీన్ని మీరు కనుక గూగుల్ మ్యాప్లో ఎంటర్ చేసి చూసినట్టయితే మీకు గూగుల్ స్ట్రీట్ పాయింటర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మీకు అక్కడ ఏదో ఒక చిన్న స్పేస్ షిప్ వంటిది ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. నెంబర్ 4, యుఎస్ మిలిటరీలో ఉన్న అత్యంత హెవీలీ గార్డెడ్ సీక్రెట్ ఏరియా 51 లేదా ఏకైక హెవీలీ గార్డెడ్ సీక్రెట్ ఏరియా 51. ఈ ఏరియా 51కి సంబంధించి ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ అయితే పుట్టాయి. కానీ ఇది మాత్రమే కాకుండా ఎన్నో ప్రాంతాల నుంచి అయితే సేమ్ ఇటువంటి కొన్ని కాన్స్పిరసీ థియరీస్ని విన్నాం. ఏలియన్స్ కనిపించారని, యూఎఫ్ఓస్ కనిపించాయని, కేవలం ఏరియా 51లో మాత్రమే కాకుండా వేరొక ప్రాంతాల్లో కూడా చూశామని ఎంతోమంది అయితే చెప్పారు. ఈవెన్ దీని గురించి బయటపెట్టిన బాబు లజార్ కూడా ఏమని చెప్పాడంటే ఈ ఏరియా 51 అనేది యుఎస్కి చెందిన వన్ ఆఫ్ ది సీక్రెట్ మిలిటరీ బేస్ అని, బహుశా మెయిన్ బ్రాంచెస్కి ఇదొక సెకండరీ బ్రాంచ్ మాత్రమే అయి ఉండొచ్చు అని కూడా చెప్పాడు. అండ్ ఇలాంటి మిలిటరీ ఫెసిలిటీ ఇంకెక్కడా లేదని అయితే నేను చెప్పలేను, ఖచ్చితంగా ఉండుండొచ్చు అని కూడా చెప్పలేను, కానీ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుందని చెప్పాడు. అయితే ఒకసారి యుఎస్ మిలిటరీ ఏమని చెప్పిందంటే అమెరికాలో ఏరియా 51 మాత్రమే గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిన అత్యంత హెవీలీ గార్డెడ్ ఏరియా, అండ్ ఇలాగా ఇంకేవి కూడా లేవు అని చెప్పింది. కానీ ఒకసారి ఏమైందంటే స్కైలాబ్ స్పేస్ ఫెసిలిటీకి చెందిన ఫొటోస్ని కొంతమంది ఆస్ట్రోనాట్స్ పైనుంచి ఫోటోలు అయితే తీశారు. ఆ తర్వాత సిఐఏ వెంటనే వాళ్ళకు ఒక స్పెషల్ మెమరాండంని పంపింది. అండ్ వాళ్ళకి ఏమని చెప్పిందంటే మీరు ఈ భూమి మీద అన్నింటినీ ఫోటోలు తీసే అర్హతనైతే పొంది ఆకాశంలోకి వెళ్ళలేదు, మీరు కేవలం కొన్నింటిని మాత్రమే ఫోటోలు తీయాల్సి ఉంటుంది. సో మొత్తం అన్నింటినీ తీయకూడదు. నెక్స్ట్ టైం మీరు వేటినైనా పిక్స్ తీసే ముందు మా పర్మిషన్స్ తీసుకోండి, లేదా వాటిని బయటకు రిలీజ్ చేసేటప్పుడైనా కూడా మా పర్మిషన్ తీసుకోండి అని చెప్పింది.
ఒకవేళ యుఎస్ మిలిటరీ చెప్పినట్టు ఏరియా 51 ఒక్కటే మోస్ట్ హెవీలీ గార్డెడ్ సీక్రెట్ ఏరియా అయితే మిగతా వాటి గురించి ఎందుకు సిఐఏ అంత కంగారు పడుతుంది ఏమో. నెంబర్ 5, ద రియల్ కాన్స్పిరసీ ఎట్ ఏరియా 51. అయితే ఇప్పటిదాకా మనం ఏరియా 51 గురించి ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ అయితే విన్నాం. ఈ ఏరియా 51లో మనకి ముఖ్యంగా వినిపించేవి ఏంటి? ఒకటి, సీక్రెట్ ఫ్లైట్ టెస్టింగ్స్, ముఖ్యంగా లాక్హీడ్ మార్టిన్ U2 ప్లేన్. అండ్ ఆ తర్వాత ఏలియన్స్ టెస్టింగ్స్, లేదా ఏలియన్స్కి సంబంధించిన రీసెర్చ్లు, లేదా ఏలియన్స్ బాడీలతో రీసెర్చ్లు, లేదా ఏలియన్స్తో కమ్యూనికేషన్, ఏలియన్స్తో కాంటాక్ట్స్. ఎక్కువగా ఈ రెండే మనం వింటూ వచ్చాం. కానీ ఈ ఏరియా 51కి సంబంధించి మరికొన్ని కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే లైంగిక దాడులు. యాక్చువల్గా ఏంటంటే ఏరియా 51లో ఉమెన్ స్టాఫ్ చాలా తక్కువ ఉంటారు, మెన్ స్టాఫే చాలా ఎక్కువగా ఉంటారు. సో అందువల్ల ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన ఉమెన్ స్టాఫ్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లైంగిక దాడులకి గురి చేస్తున్నారంట. అండ్ ఈ విషయం గురించి కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళబోయింది కానీ జస్ట్లో సేవ్ అయిందని కూడా చెప్తున్నారు. అండ్ ఈవెన్ రోజు రోజుకి ఆ హెరాస్మెంట్ అనేది పెరుగుతూ వస్తుందంట. అండ్ ఇక్కడ ఉన్న మరొక కాన్స్పిరసీ ఏంటో తెలుసా? ఈ ప్రాంతంలో కొన్ని హజార్డస్ కెమికల్స్ ఉన్నాయి. అంటే ఫ్లైట్స్ టెస్టింగ్లో కావచ్చు, లేదా ఏలియన్స్ టెస్టింగ్లో కావచ్చు, ఎక్కడో ఒక చోట కెమికల్స్ని అయితే ఉపయోగిస్తున్నారు. అండ్ ఆ కెమికల్స్ని సరిగ్గా డంప్ చేయట్లేదంట. సో దాని కారణంగా కొన్నిసార్లు ఆ కెమికల్స్ అనేవి బయటకు లీక్ అయ్యి ఎంతోమంది చనిపోతున్నారంట. ఒకసారి జరిగిన ఒక ఇన్సిడెంట్లో 2 చనిపోయారు అండ్ 14 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారంట. సో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ అయితే ఇప్పించారని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఈ విషయాలన్నింటినీ కూడా కొట్టిపడేస్తుంది. కానీ ఏమో మరి, అత్యంత హెవీలీ గార్డెడ్ గవర్నమెంట్ సీక్రెట్ ఏరియా కదా, లోపల ఏం జరిగినా కూడా మనకు తెలియనివ్వరు. ఎవరో కొంతమంది ఈ ఏరియా 51 గురించి బయటకు వచ్చి కొన్ని లీక్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఎవరో అంటే మళ్ళీ బయట వాళ్ళు కాదు, ఈ ఏరియా 51కి చెందిన ప్రీవియస్ ఎంప్లాయీస్. సో వాళ్ళ కారణంగానే మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. సో బహుశా ఆ లెక్కను చూసుకున్నట్టయితే ఈ ఏరియా 51లో ఏలియన్స్ థియరీస్, ఫ్లైట్ టెస్టింగ్స్ థియరీస్ మాత్రమే కాకుండా హెరాస్మెంట్ థియరీస్ అండ్ అంతేకాకుండా కెమికల్ థియరీస్ కూడా ఉండాలేమో మరి. నెంబర్ 1, ఈజ్ ఇట్ స్టిల్ గ్రోయింగ్? యాక్చువల్గా ఏరియా 51 అనేది నిజంగానే ఉందని 2013లో సిఐఏ అఫీషియల్గా ఒప్పుకుంది. కానీ అప్పుడు సిఐఏ ఒప్పుకోవడానికి ఎన్నో సంవత్సరాల ముందే అమెరికాలోని ప్రజలకి, అలాగే ప్రపంచంలోని ఎన్నో దేశాల యొక్క ప్రజలకి ఈ ఏరియా 51 అనేది ఆల్రెడీ ఉన్నదని తెలుసు. మొదట్లో దీన్ని అందరూ కూడా కోల్డ్ వార్ టైంలో ఉపయోగించిన ఒక మిలిటరీ బేస్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇది అమెరికా చరిత్రలోని అతిపెద్ద మిస్టరీగా మారిపోయింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఏరియా 51లో పనిచేసిన కొంతమంది ఎంప్లాయీస్ బయటకు వచ్చి దీని గురించి చాలా విషయాలు అయితే చెప్పారు. సో అందువలన ఇది మరింత పాపులారిటీని అయితే సంతరించుకుంది. అయితే ఈ ఏరియా 51 గురించి మనకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద ప్రజలకున్న ఇంట్రెస్ట్ ఎలాగైతే పెరుగుతూ వచ్చిందో, ఈ ఏరియా 51 అనేది కూడా దీన్ని మొదట నిర్మించినప్పుడు ఉన్నట్టుగా కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉందంట. అంటే ఎక్స్పాండ్ అవుతూనే ఉందంట. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ ఏరియా 51 యొక్క బౌండరీస్ అనేవి మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయని, అంతేకాకుండా ఏరియా 51 లోపల ఉన్న రీసెర్చ్ ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉందని. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు లోపల చేస్తున్న రీసెర్చ్ల యొక్క సంఖ్య అయినా పెరుగుండాలి, లేదా రీసెర్చ్ల్లో జరిగే వస్తువుల యొక్క క్వాంటిటీ అన్నా పెరుగుండాలి అంటున్నారు. అయితే ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం కాంట్రవర్షియల్గా మారింది, అలాగే ఒక కాన్స్పిరసీ కూడా దారితీసింది. అదేంటంటే ఒకప్పటితో పోల్చినట్టయితే ఏరియా 51లో ఇప్పుడు ఏలియన్స్ మీద జరిగే రీసెర్చ్లు అనేవి మరింతగా పెరిగాయని, అండ్ మరికొన్ని ఏలియన్ బాడీస్ అనేవి కూడా ఏరియా 51కి చేరుకున్నాయని. సో అందుకనే వాటి మీద రీసెర్చ్ని పెంచడం కోసమని ఏరియా 51ని ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నారని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియా 51 కోసం ఒకప్పుడు కొంతమంది దగ్గర బలవంతంగా కొంత ప్రాంతాన్ని అయితే లాక్కున్నారు. అండ్ ఇప్పటికీ కూడా అలా బలవంతంగా ల్యాండ్ లాక్కునే ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉందని, ఆ నెవాడా ప్రాంతంలో మరికొంత ల్యాండ్ అయితే గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి లాక్కొని వాళ్ళలో కలిపేసుకొని మెల్లిమెల్లిగా ఈ ఏరియా 51ని ఎక్స్పాండ్ చేస్తుందని చెప్తున్నారు. బట్ అది నిజంగానే ఎక్స్పాండ్ అవుతోందా? నిజంగానే ఏలియన్స్ మీద జరిగే ఎక్స్పెరిమెంట్స్ అనేవి మరింత పెరిగాయా? ఇలాంటి ప్రశ్నలు అయితే మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. ఏమో, ఏరియా 51లో ఏమైనా జరగచ్చు. నెంబర్ 2, నో వన్ నోస్ వై ఇట్స్ కాల్డ్ ఏరియా 51. మనలో చాలా మందికి తెలుసు దాని పేరు ఏరియా 51 అని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అసలు దాన్ని ఏరియా 51 అని ఎందుకు పిలుస్తారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు ఏరియా 51 అనే ఒక పదాన్ని అయితే ఉపయోగించింది చాలాసార్లు దాని గురించి చెప్పేటప్పుడు. కానీ దాని యొక్క ఒరిజినల్ నేమ్ అయితే అది కాదు. ఎందుకంటే కోల్డ్ వార్ అనేది జరిగే టైంలో కొన్ని డాక్యుమెంట్స్ని అయితే రికార్డ్ చేశారు. ఆ డాక్యుమెంట్స్లో ఈ ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ డాక్యుమెంట్స్లో కొన్ని చోట్ల దీని పేరుని హోమీ ఎయిర్పోర్ట్ అని మెన్షన్ చేశారు, కొన్ని చోట్ల దీని పేరుని గ్రూమ్ లేక్ అని మెన్షన్ చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మోడర్న్ డాక్యుమెంట్స్లో కావచ్చు, మోడర్న్ అఫీషియల్ రికార్డ్స్లో కావచ్చు దీని పేరుని ఏరియా 51 అనే పెట్టారు.
సో మొదట మేబీ దీని పేరు ఏరియా 51 కాకపోవచ్చు, ఆ తర్వాతే దీనికి ఏరియా 51 అనే ఒక పేరు అయితే పెట్టి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఏరియా 51 అనే ఒక పేరు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఏరియా 51 అని దీనికి పెట్టాలంటే అంతకుముందు 1 నుంచి 50 వరకు ఏరియాస్ అయితే ఉండాలి కదా, కానీ అవి కూడా ఎక్కడా లేవు. ఒకవేళ ఉన్నట్టయితే ఎందుకని ఎవరు కూడా వాటిని కనుక్కోలేకపోతున్నారని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి కూడా జవాబు అయితే లేదు. ఎందుకంటే మనకి దీని గురించి 1960ల నుంచి మాత్రమే తెలుసు. ఈవెన్ గవర్నమెంట్ డయాగ్రామ్స్లో కూడా అప్పటి నుంచే దీని గురించి మెన్షన్ చేయబడింది. అండ్ సిఐఏ అఫీషియల్గా 2013లో అయితే కన్ఫర్మ్ చేసింది. కానీ 1960ల ముందు అసలు ఈ ప్రాంతం ఎలా ఉండేది, ఎందుకని దీనికి ఆ పేరు పెట్టారనేది అయితే మాత్రం మనకైతే అస్సలు తెలియదు. అయితే కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే అమెరికాలో ఉన్న అటామిక్ ఎనర్జీ కమిషన్ వాళ్ళకి ఒక గ్రిడ్ నేమింగ్ సిస్టమ్ అనేది ఉంటుందని, ఆ నేమింగ్ సిస్టమ్ ఆధారంగా దీనికి ఈ పేరైతే పెట్టారు అని చెప్తుంటారు. అండ్ మరికొంతమంది ఏమంటారంటే ఏరియా 51 నిర్మించడానికి ముందు 50 ప్రాంతాలని సేమ్ ఇలాగే నిర్మించారని, వాటిని 1 నుంచి 50 వరకు పిలిచారని, కానీ ఆ 50 ప్రాంతాలని కూడా ఏలియన్స్ నాశనం చేసేసాయని, సో అందుకని దీనికి ఏరియా 51 అనే ఒక పేరునైతే పెట్టి దీనిలో భద్రతా చర్యల్ని చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారని చెప్తుంటారు. బట్ ఏది కూడా నిజమా కాదా అన్నదైతే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. నెంబర్ 3, when the Navy confirmed UFO videos are real. ఈ ఏరియా 51కి సంబంధించి చాలా కాన్స్పిరసీ థియరీస్ అయితే ఉన్నాయి. అయితే ఆ కాన్స్పిరసీ థియరీస్లో అత్యంత ముఖ్యమైనది ఈ ఏరియా 51 అనేది ఒక యూఎఫ్ఓ బేస్ అని, ఏలియన్స్ యొక్క యూఎఫ్ఓస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటాయనేది ఒక కాన్స్పిరసీ థియరీ. ఎన్నో ఏళ్ల పాటు అది అబద్ధం అంటూ గవర్నమెంట్ అయితే కొట్టిపడేసింది. అండ్ చాలామంది ఎవరైతే ఇక్కడ యూఎఫ్ఓస్ తిరుగుతున్నాయని వాదిస్తున్నారో వాళ్ళ యొక్క వాదనల్లో అసలు రీజన్ లేదు, అసలు లాజిక్కే లేదని గవర్నమెంట్ వాటిని కొట్టిపడేసేది. అది కంప్లీట్గా మిలిటరీ బేసే అని చెబుతూ మిలిటరీ బేస్కి సంబంధించిన సీక్రెటివ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని దేశ భద్రత కోసం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి దాని గురించి ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతో ప్రజలందరికీ దూరంగా అక్కడ ఒక ప్రాంతాన్ని అయితే ఏర్పాటు చేసి మిలిటరీ టెస్టింగ్స్ అయితే చేస్తున్నాం తప్ప మరింకా ఏ ఉద్దేశంతోనే కాదు అని చెప్తున్నారు. అయితే వాళ్ళు అలా చెప్పిన తర్వాత రీసెంట్గా యుఎస్ నేవీ వాళ్ళు ఒక ఫుటేజ్ని చూపించి ఆ ఫుటేజ్లో యూఎఫ్ఓ అనేది క్యాప్చర్ అయిన విషయం నిజమే అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఆ వీడియోలో నేవీకి చెందిన కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని వింత ఆబ్జెక్ట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా. అయితే మొదట వీటిని కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ ఎయిర్ క్రాఫ్ట్సే అని, అదంతా కూడా ఇల్యూషన్ వల్ల అలా రికార్డ్ అయిందని, అంతే తప్ప అవేమీ యూఎఫ్ఓస్ కావు అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే యుఎస్ నేవీ వాళ్ళు అవి నిజంగానే ఏలియన్స్కి సంబంధించిన యూఎఫ్ఓసే అని కన్ఫర్మ్ చేశారో అప్పుడు చాలా మందికి ఒక సందేహం అయితే కలిగింది. అదేంటంటే అంతకుముందు కూడా గవర్నమెంట్ ఎన్నోసార్లు ప్రజలు ఇలాగా మేము యూఎఫ్ఓస్ను చూసాము అని చెప్పినప్పుడు అవేవి యూఎఫ్ఓస్ కావు, గవర్నమెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసిందో ఆ సంఘటనలన్నీ కూడా ప్రజలు గుర్తు తెచ్చుకొని మేబీ ఆ సంఘటనలో కూడా గవర్నమెంట్ అబద్ధమే చెప్పి ఉండొచ్చు. ఈ ఏరియా 51లో ఎన్నోసార్లు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే యూఎఫ్ఓలు అనేవి వచ్చి వెళ్ళాయని చెప్పి అభిప్రాయపడడం మొదలుపెట్టారు. బట్ అది నిజమా కాదా అన్నదైతే ఎవరికి పూర్తిగా తెలియదు. ఎందుకంటే యుఎస్ నేవీ వాళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేసినప్పటికీ కూడా యుఎస్ గవర్నమెంట్ అలాగే సిఐఏ వాళ్ళు అయితే అఫీషియల్గా దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. సో ఖచ్చితంగా అయితే చెప్పలేం మనం ఏం జరుగుతుంది అనేది. కానీ ఖచ్చితంగా యూఎఫ్ఓస్ అయితే ఏరియా 51కి వచ్చి వెళుతున్నాయనేది ఎంతోమంది యొక్క వాదన. నెంబర్ 4, వన్ ఆఫ్ దోస్ యూఎఫ్ఓస్ మ్యాచెస్ లజార్స్ డిస్క్రిప్షన్. యాక్చువల్గా ఈ ఏరియా 51కి అంత పాపులారిటీ రావడానికి కారణం ఏంటనేది కామన్ పీపుల్కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కాన్స్పిరసీ థియరిస్ట్ కమ్యూనిటీ మాత్రం ఖచ్చితంగా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుంటుంది. అతను ఇంకెవరో కాదు, బాబ్ లజార్. ఇతను ఏరియా 51కి చెందిన ఒక ఎంప్లాయ్. ఇతనే మొట్టమొదటిసారిగా ఏరియా 51 నుంచి బయటకు వచ్చి ఏరియా 51లో ఏలియన్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతున్నాయని వాటిని నేను చూశానని చెప్పాడు. అప్పుడే ఈ ఏరియా 51కి అంత పాపులారిటీ అనేది వచ్చింది. అఫ్ కోర్స్ మీరు కాన్స్పిరసీని నమ్మకపోయినట్టయితే మీకు అతని యొక్క మాటల మీద అతను చెప్పిన విధానం మీద కూడా నమ్మకం అనేది ఉండదు. మేబీ అతను ఏదో ఫేమ్ని తెచ్చుకోవడానికి ఇలాగ అందరి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు అనుకుంటారు. కానీ చాలామంది అయితే అతను నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అతను అందులో ఉన్న ఏలియన్స్ గురించి అలాగే ఏలియన్స్కి సంబంధించిన యూఎఫ్ఓల గురించి ఏలియన్స్ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ గురించి ఇలాగ ఎన్నిటి గురించో ఇన్ఫర్మేషన్ అయితే బయటికి ఇచ్చాడు. సో అలాగా అతనిచ్చిన ఆ ఇన్ఫర్మేషన్లోని ఒక ఏలియన్ యొక్క యూఎఫ్ఓ అనేది నేవీ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన 3 యూఎఫ్ఓలలో ఒకదానితో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది.
అతను ఏమని చెప్పాడంటే అతను ఒక స్పేస్ క్రాఫ్ట్ దగ్గర పనిచేశాడంట. ఆ స్పేస్ క్రాఫ్ట్ తన యొక్క కింద భాగాన్ని ఉపయోగించుకొని గాల్లోకి ఎగురుతుందంట. అండ్ ఈవెన్ అది అతని ముందే గాల్లోకి ఎగిరిందంట. దాని యొక్క షేప్ను కూడా చాలా ఎగ్జాక్ట్గా చెప్పాడు అతను. అండ్ నేవీ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన యూఎఫ్ఓస్లో ఉన్న ఒక యూఎఫ్ఓ అయితే అతను చెప్పిన డీటెయిల్స్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో అప్పటి నుంచి కూడా అతను చెప్పినవన్నీ నిజమే అని చెప్పి చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. మరి అతను చెప్పినవన్నీ నిజమేనా? ఒకవేళ అతను చెప్పినవన్నీ కూడా నిజమైనట్టయితే ఏరియా 51లో ఒక సీక్రెట్ బేస్ ఉంది. ఆ సీక్రెట్ బేస్లో ఏలియన్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ ఏలియన్స్ కూడా అక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు ఒకవేళ అతను చెప్పినవన్నీ నిజమైనట్టయితే. మరి అవన్నీ నిజమా కాదా అన్నది పూర్తిగా తెలియాలంటే ఖచ్చితంగా ఏరియా 51లో ఏం జరుగుతుందో మనకు పూర్తిగా తెలియాలి. అప్పటి వరకు ఈ ప్రశ్న ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. నెంబర్ 5, ద ఒరిజినల్ పర్పస్ ఆఫ్ ఏరియా 51. ఫ్లోలో ఇందాక ఏలియన్ 51 అని ఎందుకు వచ్చేసిందంటే ఈ ఏరియా 51ని అసలు ఎందుకు స్టార్ట్ చేశారో చాలా మందికి అయితే తెలియదు. కానీ దీని చుట్టూ ఏలియన్స్కి సంబంధించిన కాన్స్పిరసీ థియరీస్ అయితే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి. సో అందువల్ల దీనికి ఏరియా 51 అనే పేరు కంటే ఏలియన్ 51 అనే పేరే ఎక్కువగా మ్యాచ్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏలియన్స్ అనేవి నిజంగా ఉన్నాయా లేదా అనేది ఎవరికీ పూర్తిగా తెలియదు. కానీ దీని చుట్టూ వచ్చిన థియరీస్ మాత్రం ఇంకెక్కడా కూడా రాలేదు. కానీ నిజానికైతే స్టార్టింగ్లో మాత్రం దీన్ని కేవలం ఏలియన్స్ని పట్టుకోవడానికో లేదా ఏలియన్స్ మీద రీసెర్చ్లు చేయడానికో స్టార్ట్ చేయలేదు. యూరోప్లో 2వ ప్రపంచ యుద్ధం ముగిసిపోయినప్పటి నుంచి కోల్డ్ వార్ ముగిసేంత వరకు ఒక ఐరన్ కర్టెన్ అనేది ఏర్పడింది. ఈ ఐరన్ కర్టెన్ అంటే ఏంటంటే యూరోప్ని 2 భాగాలుగా విడదీస్తూ మధ్యలో ఒక బార్డర్ వంటి దాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాన్నే ఐరన్ కర్టెన్ అని పిలుస్తూ ఉంటారు. సో దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని యుఎస్ఏ ఆ టైంలో తన యొక్క ఇంటెలిజెన్స్ని పెంచుకోవడానికి ట్రై చేసింది. అప్పుడు ఏరియా 51 అనే ఒక సీక్రెట్ బేస్ని అయితే ఏర్పాటు చేసుకుంది. ఆ సీక్రెట్ బేస్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ U2 రీకాన్ ప్లేన్స్ని టెస్ట్ చేయడం కోసం, అది కూడా సీక్రెట్గా టెస్ట్ చేయడం కోసం. ఒకవేళ అమెరికా గనక ఇలాంటి వాటిని టెస్ట్ చేస్తున్న విషయం రష్యా గనక తెలిసిందనుకోండి, అప్పుడు కథ వేరుంటుంది. కాబట్టి యుఎస్ మిలిటరీ ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ బేస్ని ఏర్పాటు చేసుకొని అక్కడ టెస్టింగ్స్ అయితే చేసింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కేవలం మిలిటరీ రీసెర్చ్లతో పాటుగా మిలిటరీ టెస్టింగ్స్తో పాటుగా ఏలియన్స్ రీసెర్చ్లు, ఏలియన్స్ టెస్టింగ్స్ కూడా జరుగుతున్నాయని చెప్పారు. అదే ఏరియా 51 చుట్టూ ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ అయితే పుట్టేలా చేసింది. అండ్ ఇప్పటికీ కూడా వాటిలో ఎన్నిటికో అసలు సమాధానమే దొరకలేదు. బహుశా మొదట్లో దీన్ని సీక్రెట్ ప్లేన్స్ యొక్క రీసెర్చ్ కోసం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత మేబీ దీన్ని ఏలియన్స్ యొక్క రీసెర్చ్కి మార్చుండొచ్చేమో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.